50 కోట్ల స్కామ్ లా మంగ్లీకి ఏ సంబంధం లేదని చెప్పి కొన్ని కుక్కలు ఉన్నాయి అనమాట. సో ఆ కుక్కలకే చెప్తున్నాను అనమాట. చూడు ఇప్పుడు మావత్ మధుకి ఇంకా మంగ్లీకి ఫ్యాన్ ఏసీ కూలర్ బంధం ఉంది, వాళ్ళు అట్లా కాదని చెప్పి అన్నారు కదా. మరి ఈ ఫోటో చూడరు, మరి ఫ్యాన్ ఏసీ కూలర్ కున్న బంధము చైన్లలో ఇంత క్లోజ్ గా దిగి అంత ఉంటుందా చెప్పురు మీరు. ఇప్పుడు రమావత్ మధుగానికి మంగ్లీ వాళ్ళ చెల్ల నుంచి పెళ్లి చేస్తా అన్నమాట 100% నిజం. ఆ ఊరి జనాలు చెప్తారు, మీరు కూడా ఒకసారి పుకార్ అవుతుంది కదా రమావత్ మధుకు వాళ్ళ చెల్లెని ఎవరినో ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? లేదు లేదు అట్లా కాదు, రమావత్ మధుకి మా చెల్లెని ఇస్తా పెళ్లి చేస్తా అని చెప్పిన మాట అబద్ధం అన్నది కదా. ఇప్పుడు ఈ వీడియో చూడాలి. ఇదేంది మంగ్లీ అక్క, మళ్ళీ నువ్వు రమావత్ వాళ్ళ ఇంటికి ఒక్కసారే పోయినావు, అది ఆడికాడికి ఎండు కదా. మళ్ళీ రమావత్ మధు మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? మీ చెల్లె ఎందుకంత ముసిముసి నవ్వులు నవ్వుతుంది? మీ అమ్మతో ఎందుకంట గంటలు గంటలు మాట్లాడి పోయిండు? ఇప్పుడు చెప్పు నువ్వు సమాధానం. మంగ్లీ అక్క ఒకటి అర్థమైతే లేదు, రమావత్ మధు నీకు ఒక్కనికి ఫ్యానా లేదా నీ చెల్లెకి కూడా ఫ్యానా? చెప్పు జర అర్థమైతే పబ్లిక్ కి. కన్నా ఇంత క్లారిటీ అర్థమవుతుంది అక్క, ఆ స్కామ్ లో నీచే కూడా చాలా పెద్దది ఉందని చెప్పి. అట్లాంటి దానివి నువ్వు మా బాధితులకి ఇబ్బంది అయితే నేను బయటకు వస్తాను దానివి ఇప్పటిదాకా బయటకి ఎందుకు వచ్చి మాట్లాడతలేవు? ఇప్పుడు చెప్పు ప్రజలకు సమాధానం. నీ దగ్గర సమాధానం లేదు, నీ చెయ్యి పెద్ద చెయ్యి ఉంది స్కామ్ లో కాబట్టి నువ్వు బయటకు వస్తలేవు, నా పరువు ఎడబోతుంది అని చెప్పేసి. అంతే కదా అక్క. వాడేదో పాపం చిన్న క్రియేటర్, కామెంట్ లకు రియాక్షన్ ఇచ్చేటోడు వాడు, మా మెడిపల్ స్టార్. వాడేదో చిన్న వీడియో నీ గురించి తప్పుగా మాట్లాడని చెప్పి అని పోలీస్ స్టేషన్ వచ్చి అని పొక్క వాళ్ళ కొట్టిస్తున్నావు కదా. ఇప్పుడు 1000 మంది బాధితులు నువ్వు చేసిన స్కామ్ లో గురై చచ్చిపోతున్నారు, 9 సేవలు చేసినాయి కదా. ఇప్పుడు దీనికి కూడా సమాధానం ఇచ్చేది. ఇప్పుడు నిన్నేం చేయాలి మరి స్కామ్ విషయంలో? ఆ చిన్న వీడియోలు వేస్తున్నందుకే వాడిని పొక్క వాళ్ళ కొట్టించినావు కదా పిఎస్ లేసి. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ చేసినావు నువ్వు, ఇంత పెద్ద ప్రాణాలు తీస్తున్నావు, 9 మంది ప్రాణాలు తీసినావు కదా. ఈ ఇష్యూ తోటి నిన్నేం చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పక్క.